నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కస్తూరి కడుపు తీయించే ప్రయత్నంలో మహదేవయ్యకి అడ్డంగా దొరికిపోయిన రుద్ర. బయటపడ్డ రుద్ర నిజ స్వరూపం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. సత్య దగ్గరికి వచ్చి క్రిష్ పరిస్థితి చూసి క్రిష్ని ఇలా చేసేసావంటూ కోప్పడుతుంది భైరవి. ఈలోగా డాక్టర్ వచ్చి క్రిష్ని చూసి క్రిష్కి దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎవరు, కట్లు కట్టింది ఎవరని చెప్పి అడుగుతూ ఉంటాడు డాక్టర్. ఇదిగో ఇంకెవరు ఈవిడే. ఇక అలా దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్లు కట్టడం వల్లే ఇప్పుడు మీ క్రిష్ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లేకపోతే ఇక ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉండేది, ఆయనకు పెద్ద ప్రమాదం జరిగేది. ఆ ప్రమాదం నుంచి కాపాడారని చెప్పి డాక్టర్ చెప్పడంతో అప్పుడు కాస్త ఇక భైరవి కోపం తగ్గుతుంది. ఇక ఈలోగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా గీతని చూసి అడుగుతూ ఉంటాడు మహాదేవయ్య. ఇది కేవలం ఇక వాస్తు ప్రకారం గీసుకున్న గీత అని చెప్పి అబద్ధం చెప్తుంది. క్రిష్ దగ్గర కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు హ్యాపీగా బాగానే పడుకున్నావు, కానీ టెన్షన్స్ అన్నీ నాకిచ్చావు. నీకొక విషయం తెలుసా, ఎలాగైనా సరే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ అవతలి మనిషికి ఎంత ప్రేమున్నా ఆ ప్రేమను స్వీకరించగలిగే వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా. నువ్వు ఎంతగా ప్రేమించినా ఆ ప్రేమ కూడా నాకు భారంగానే మారుతుంది తప్ప ఇష్టంగా ఎప్పటికీ మారదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సత్య. అయితే ఇక్కడ చూస్తే రుద్ర అయితే ఇక తన భార్యకు కడుపు వచ్చిన సంగతి తెలుసుకుంటాడు. అలా తెలుసుకుని తన భార్యను నిలదీస్తాడు. అసలు ఎందుకు ఇలా చేసావు, నీకు కడుపు రాకుండా ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను కదా, ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోలేదని చెప్పి నిలదీస్తూ ఉండగా, తల్లిగా నన్ను కూడా అర్థం చేసుకో, నాకు కూడా ఒక బిడ్డకు జన్మనివ్వాలని ఉంటుంది. అలాగే మావయ్య గారు వారసుల గురించి ఎంతగానో ఆరాటపడుతున్నారు, అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను చెప్పేది ఒక్కసారి వినయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎప్పుడో ఉన్న పగలు నువ్వు మనసులో పెట్టుకోవడం ఏంటి, అది ఇప్పుడు జరిగిపోయింది అని చెప్పనేసరికి చెప్పేది విను, నీ కడుపులో పెండాన్ని తీయించుకోవడానికి రెడీగా ఉండు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను నిన్నని చెప్పేసి రుద్ర కోపంగా తన భార్య మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఈ విషయం అత్తయ్య వాళ్ళతో చెప్దాము అంటే నన్ను ఏం చేస్తాడు అని భయం. ఈ మనిషి ఎప్పటికి మారతాడో ఏంటో. నా కడుపులో బిడ్డని ఎలా కాపాడుకోవాలి, నేను ఇప్పుడు నా కడుపులో బిడ్డని కాపాడుకోవడం కోసం ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక్కడ చూస్తే సత్య క్రిష్ ఇద్దరూ కూడా ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కృష్ణ సత్య పట్టుకోబోతూ ఉండగా, నేను నీకు డిస్టర్బెన్స్గా ఈ గదిలో ఉండను, వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉండగానే, ఇక నువ్వు మాట్లాడకుండా కూర్చోమని చెప్పేసి క్రిష్కి సత్య తినిపిస్తూ ఉంటుంది. అలా తినిపించడంతో ఇదంతా ప్రేమ చాలా, లేకపోతే ఇక మానవత్వమా, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నేను దానికి నిరభ్యంతరంగా ఇక ఎస్ అని చెప్తాను, కానీ ఒక ప్రేమ తప్ప. ప్రేమ నీలో ఉంది, నాలో లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు నిజమే, నీ ప్రేమ నాకు అర్థమవుతుంది, కానీ నాది ప్రేమ అని నువ్వు భ్రమపడొద్దు. ఇది కేవలం ఇక ఈ ఇంట్లో ఉంటున్నందుకు, నీ రూమ్లో ఉంటున్నందుకు ఒక స్నేహితురాలిగా చేస్తున్నాను అనుకో, అంతే తప్ప కానీ మరో ఉద్దేశంతో చేస్తుంది కాదు. దీన్ని అడ్వాంటేజ్గా మాత్రం తీసుకోకని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు మారవు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలో మార్పు రావడం లేదు, ఎప్పటికీ నన్ను అర్థం చేసుకుంటావు సత్య నువ్వు అని మనసులో అనుకుంటూ ఉంటాడు క్రిష్. అయితే అలా ఇక ఆలోచించుకుంటూ ఉంటాడు. సత్య క్రిష్కి అయితే సేవలు చేస్తూ క్రిష్ని మనసులో ఇక ద్వేషించకుండా గొప్పవాడిగా అనుకుంటుంది. కానీ ఆ ప్రేమని అందుకుని అర్హత లేదని చెప్పి తనని తాను ద్వేషించుకుంటూ అలాగే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇక ఎలా అయితే తన భార్య కడుపు తీయించాలని చెప్పేసి అనుకుంటూ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు రుద్ర. అయితే కానీ ఇంట్లో ఏం చెప్పి తీసుకువెళ్ళాలి, ఏం చెప్పినా అనుమానం వస్తుంది. దాన్ని ఏ రోజు నేను బయటికి తీసుకుపోలేదు. డాక్టర్ వస్తే ఇక్కడ ఇక పెద్ద డౌట్ అయితే వస్తుంది, బాపు కనిపెట్టేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలని చెప్పేసి రుద్ర చెప్తూ ఉంటాడు. డాక్టర్ అపాయింట్మెంట్ ఎందుకు వెళ్తున్నారు, ఏమైనా విశేషం ఉందా అని చెప్పేసి మహాదేవయ్య అడుగుతూ ఉంటాడు. అలాంటిదేమీ లేదు, ఇక బిడ్డల్ని కనాలి అంటే ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోవాలి కదా, అందుకే తీసుకువెళ్తున్నాను. చాలా రోజులకి నీకు ఈ ఆలోచన వచ్చింది రుద్ర, నువ్వైనా మొదటి వారసుని ఇస్తావని ఆశపడుతున్నాను. సరే, ఇక ఆ కృషిగాడు ఏం చేస్తాడో నువ్వేం చేస్తారో, నాకు ఎలా అయినా సరే వారసులను ఇవ్వాలని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు. ఇక తన భార్యను తీసుకుని ఆసుపత్రికి రుద్ర అయితే వెళతాడు. అలా వెళ్ళేసరికి వద్దని ఎంతగానో కస్తూరి బ్రతిమలాడుతూ ఉంటుంది. చెప్పినా రుద్ర వినిపించుకోడు. ఇక ఈలోగా ఆసుపత్రిలో
డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉండగానే ఇక మీరు కాసేపు బయట కూర్చోండి అని చెప్పేసి డాక్టర్ మహాదేవయ్యకి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే అప్పటికే మహాదేవయ్య డాక్టర్కి ఫోన్ చేసి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారో తెలుసుకోమని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే రుద్ర మీద అనుమానం. ఇంతకాలం పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి? పిల్లలు పుట్టకుండా బిళ్ళలు వాడుతున్నారా, లేకపోతే ఇక వేరే ఏదైనా కారణం ఉందా? అందుకు తెలుసుకోవాలని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తాడు మహాదేవయ్య. వాళ్ళు బయట కూర్చున్న తర్వాత మీరు పిల్లల గురించి ఆరాటపడుతున్నారు. మీ పెద్ద కోడలు ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ కదా, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును, తను ప్రెగ్నెంట్, కానీ మీ పెద్దబ్బాయి రుద్ర తన ప్రెగ్నెన్సీని తీసేయమని చెప్పి అంటున్నాడు. అలా ఎందుకు? మీరు చూస్తే పిల్లల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారని నాకు ఫోన్ చేశారు, అందుకే మీకు చెప్పాలనిపించింది అని డాక్టర్ చెప్పేసరికి, సరే ఇక నేను పిండం తీసేయడానికి రేపు రమ్మని చెప్పు, అలా చెప్పి వాళ్ళను ఇక్కడికి పంపించు డాక్టర్, అప్పుడు నేను చూసుకుంటానని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు. ఇంటికి రుద్ర అలాగే ఇక తన భార్య ఇద్దరూ తిరిగి వస్తారు. అలా వచ్చిన తర్వాత ఒక్కసారే రుద్ర చెంప పగలగొడతాడు మహాదేవయ్య. బాపు, నేనేం చేసినా? ఏం చేశావా? భార్య కడుపుతో ఉంటే కడుపు తీయించడానికి తీసుకువెళ్తావా? పైగా కడుపుతో ఉన్న విషయం కూడా మాతో చెప్పవా? ఇది నువ్వు చేసిన పనా, లేకపోతే నీ భార్యకే ఇష్టం లేక తీయించుకోవడానికి వెళ్ళారా? ఏంటి? చెప్పు బిడ్డ, నీకు వారసుని కండం ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదు మావయ్య, నాకు ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఏంద్రా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, నాకు ఇష్టం లేదు, ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడం ఇష్టం లేదు. నువ్వు నన్ను ఏ రోజు కొడుకుగా చూసావు? ఏ రోజైనా ఈ ఇంటి వారసుడిగా నన్ను గుర్తించావా? ఎప్పుడు ఆ చిన్నగాడినే నెత్తిన పెట్టుకుంటావు, వాడు చేసిన పనినే మెచ్చుకుంటూ ఉంటావు. నీ వెనుక ఎంతగానో తిరుగుతాను, కానీ నన్ను ఏ రోజు గుర్తించవు. అలాంటప్పుడు నేనెందుకు వారసునివ్వాలి? నా కొడుకును కూడా ఈ ఇంటి మరో పని మనిషిగా ఎందుకు మార్చాలి? నాకు ఇష్టం లేదు, నేను వారసుని ఇవ్వను. నేను ఇక పెళ్లి చేసుకున్నానే తప్ప మీకు నచ్చినట్టుగా నేను ఉండను అని చెప్పేసి రుద్ర చెప్పేసరికి రుద్ర మనసులో కుట్ర తనకి అర్థమవుతుంది. కొడుకులిద్దరినీ సమానంగా చూసినాను అనుకున్నాను, కానీ మనసులో ఇంత ద్వేషాన్ని తండ్రి మీద నింపుకున్నావని అనుకోలేదురా. ఏంద్రా రుద్ర, ఎలా మాట్లాడుతున్నావు? మీ నాయన ఎప్పుడూ కూడా మీ ముగ్గురు సంతోషం కోసమే తను ఏదైనా చేస్తాడు, మీ ముగ్గురికి కవచంలా కాచుకుంటూ వస్తాడు. అలాంటిది మీ నాయన్నే ఇక అనుమానిస్తూ నీ పెండానికి కడుపు తీయించడానికి పోయావా అని చెప్పి భైరవి కూడా చెంప పగలగొడుతుంది. బిడ్డలు తండ్రికి ఎప్పుడూ సమానమే, కాకపోతే ఇక ఒక మాట అటు ఇటు మాట్లాడినంత మాత్రాన ఇష్టం లేనట్టు కాదని చెప్పేసి భైరవి అయితే రుద్రకి షాక్ ఇస్తుంది. కడుపులో పిండాన్ని తీయించినా, తనకేదైనా ప్రమాదం కలిగించినా చంపేస్తాను నిన్ను అని చెప్పేసి ఇక రుద్రకి మహాదేవయ్య వార్నింగ్ ఇస్తాడు. అలా వార్నింగ్ ఇవ్వడంతో పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే ఇక నిన్ను వదిలిపెట్టనని చెప్పేసి మహాదేవయ్య గట్టిగానే చెప్తాడు. మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. రుద్ర నిజ స్వరూపం పూర్తిగా మహాదేవయ్య తెలుసుకోవాలని, సత్యక్రిష్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.